హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అండి. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి పరీక్షలు రాయబోయేటువంటి అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేటువంటి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని అప్డేట్స్ అందించడం జరుగుతుంది. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో డిస్క్రిప్షన్లో మీకు 2 గూగుల్ ఫామ్స్ అయితే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి, హైకోర్టుకి సంబంధించి 2 గూగుల్ ఫామ్స్ అయితే పెట్టడం జరిగింది. మీరు డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్స్లో మీరు ఏ ఎగ్జామ్స్ అయితే రాశారో సో వాటికి సంబంధించి మీరు ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఏంటనేది మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. నేను 1 or 2 డేస్లో ఒక ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో మీకు 2 గూగుల్ ఫామ్స్ అయితే ఉన్నాయి. అవి మీరు ఫిలప్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిలప్ చేయండి. ఓకే, సో డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్, పరీక్ష తేదీలు ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎగ్జామినేషన్ డేట్స్ మనకి ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే కోర్టు వారే అవి అనౌన్స్ చేయాలి. లేదు మనం ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటే మే నెల 2nd వీక్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది, లేదా మే నెల 2nd వీక్ లోపు ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ వరకు మాత్రమే. అయితే ఇక్కడ హైకోర్టు వారు లేదా జిల్లా కోర్టులకి సంబంధించినటువంటి వారు ఎటువంటి డేట్స్ అయితే ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్లోనే ముందుగా నేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి మీరు కంగారు పడొద్దు, ఎగ్జామ్స్ ఎప్పుడైనా కూడా కండక్ట్ చేస్తారు. సో మీరైతే ప్రిపరేషన్ కొనసాగించండి ఈ జాబ్స్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్. అయితే ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ పేపర్ కష్టంగా వస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. సో క్వశ్చన్ పేపర్ అనేది మనకి చాలా ఈజీగానే వస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఎగ్జామినర్ అని చెప్పేసి మనకి ఒక ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినర్ అనేటువంటి ఈ పోస్ట్కి April 15న 3rd షిఫ్ట్లో ఎగ్జామినేషన్ అయితే జరిగింది. చాలా బేసిక్ లెవెల్లో, ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్ రోల్కి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఎలిజిబుల్ కాబట్టి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ ఇచ్చారు. ఇంకా మీరు ఇప్పుడు రాసేది ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కాబట్టి ఇవి 10th స్టాండర్డ్కి సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి 10th స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు చాలా ఈజీగానే ఉంటాయి, మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా ఎగ్జామినేషన్ అయితే రాయండి. సో ఎగ్జామ్ మీరు కామ్గా రాసుకోండి, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 20th ఏప్రిల్ వరకు ఎగ్జామినేషన్ రాసినటువంటి వారిని నేను అడిగాను. మీకు 2 hours వరకు టైం ఇచ్చారు కదా, ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు టైం ఇంకా మిగిలిందా అని అడిగితే ఆ ఎగ్జామ్ని 2 times అటెంప్ట్ చేయొచ్చు, అంత టైం మిగులుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే 100 క్వశ్చన్స్కి 2 hours టైం ఇస్తే ఈ 100 క్వశ్చన్స్ని మళ్ళీ ఇంకోసారి చూసుకోవచ్చు అనమాట.
ఒకసారి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇంకోసారి కరెక్ట్గా రాసాం లేదా అనేది చూసుకోవచ్చు, అంత టైం అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మీకు సరిపడా టైం అయితే ఉంటుంది. సో 2 hours కాదు కానీ ఈ ఎగ్జామ్స్కి టైమింగ్, సో వీటికి సపరేట్ టైమింగ్ ఉంది, అది నేను చెప్తాను ఇప్పుడు. సో కాబట్టి మీరు కామ్గా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అయితే మనకి ఇది OMR బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి మీరు బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బబ్లింగ్ అనేది మీరు కరెక్ట్గా చేస్తేనే మీరు ఆన్సర్ చేసినటువంటి పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి మీకు 1 mark అనేది రావడం జరుగుతుంది. మీరు బబ్లింగ్ కరెక్ట్గా చేయకుండా ఆన్సర్ కరెక్ట్గా పెట్టారు అని మీరు భావించిన, ఓకే, పక్కకు వెళ్ళిపోయినా, ఈ విధంగా మీరు బబ్లింగ్ పక్కన చేసినా, ఇలాగా ఓవర్గా మీరు పక్కన చేసినా కూడా ఆ క్వశ్చన్ మీరు కరెక్ట్గా పెట్టినా కూడా రాంగ్ అవుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా జిరాక్స్ కాపీస్, కొన్ని బబ్లింగ్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్ పేపర్స్ మీరు జిరాక్స్ కాపీస్ తెచ్చుకొని వాటిపైన మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో. సో ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి, ఓకే. సో బబ్లింగ్ మీరు సరిగ్గా చేయకపోతే కరెక్ట్గా పెట్టినా కూడా అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. నాకు తెలుసులే బబ్లింగ్ చేయడం అని చెప్పేసి అనుకోవద్దు. సో ఒక పేపర్ కొనుక్కొచ్చుకొని ప్రాక్టీస్ చేయండి, అందులో పోయేదేముంటుంది చెప్పండి. తర్వాత నెగిటివ్ మార్క్స్ అయితే లేవండి వీటికి కూడా, ఓకే. సో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. సో వీటికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వారు మా యాప్లో మేము మీకు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో 20th April వరకు జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్లో మా యాప్ BSK జాబ్స్ అనేటువంటి యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ తీసుకున్నటువంటి వారికి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ 25 మాక్ టెస్ట్ల నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే PDF మెటీరియల్స్లో మేము ప్రీవియస్ పేపర్స్ బిట్స్, అలాగే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000+ బిట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే ఈ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, సో డిస్క్రిప్షన్లో మేము మీకు యాప్ లింక్ అయితే ఉంచాము, BSK జాబ్స్ అని. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కోర్సెస్ అయితే తీసుకోండి, చాలా చాలా హెల్ప్ అవుతాయి. మీరే కామెంట్ చేస్తారనమాట, మీరు ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి. సో 15th నుంచి 20th వరకు ఎగ్జామ్స్ రాసినటువంటి వారు చాలామంది ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది, మీ కోర్సెస్ మాకు చాలా హెల్ప్ అయ్యాయని చెప్పేసి కామెంట్ చేశారు. కాబట్టి సో మీరు ఎవరైతే ఫర్దర్గా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉన్నారో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ముందుగా ఈ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి చూసుకుంటే, సో టోటల్గా మీకు 50 మార్క్స్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇందులో 45 మార్క్స్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 5 మార్క్స్కి సంబంధించి ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. దాన్ని వైవా వాస్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. ఇది OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ 45 క్వశ్చన్స్లో, ఓకే, 45లో 30 క్వశ్చన్స్ వచ్చేసి జీకే నుంచి వస్తాయి, మిగిలినటువంటి 15 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అనమాట. సో మీకు 60 minutes టైం అయితే ఇస్తారండి. ఇక్కడ మీరు చూడొచ్చు 45 క్వశ్చన్స్ని మీరు 60 minutesలో కంప్లీట్ చేయాలి. మీరు పెన్ను పెట్టి సాల్వ్ చేసేది ఏమీ లేదు, ఓకే. ఎటువంటి మ్యాథ్స్ ఈక్వేషన్స్ కానీ డెరివేషన్స్ కానీ ఏమీ ఉండవు. క్వశ్చన్ చదివి మీకు ఆన్సర్ తెలిస్తే అది బబ్లింగ్ చేసుకుని వెళ్ళిపోవడమే నెక్స్ట్ క్వశ్చన్కి. సో కాబట్టి 60 minutes టైం ఉంటుంది. సో అండ్ ఇక్కడ మీరు బబ్లింగ్ కూడా చేయాలి కాబట్టి ఒక 10 minutes అయినా ఆ బబ్లింగ్కి మీరు కేటాయించాల్సి ఉంటుంది, ఎందుకంటే 45 క్వశ్చన్స్ కాబట్టి. సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. క్వశ్చన్ పేపర్ మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, ఓకే. సో క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. OC అండ్ EWS క్యాండిడేట్స్కి మీరు కనీసం క్వాలిఫై అవ్వాలంటే 40% ఆఫ్ మార్క్స్ రావాలి. BC క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ రావాలి. SC ST PHC క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో రిటన్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్లో 1:3 రేషియోలో క్యాండిడేట్స్ని వైవా వాస్కి అంటే ఓరల్ ఇంటర్వ్యూకి తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 1:3 రేషియోలో ఉండాలి. సో మీరు మంచి మార్కులు అయితే తెచ్చుకోవాలన్నమాట. సో ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. తర్వాత ప్రాసెస్ సర్వర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాసెస్ సర్వర్కి సంబంధించి 10th class క్వాలిఫికేషన్తో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇది కూడా టోటల్ 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటే 45 మార్క్స్కి వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్, 5 మార్క్స్కి వచ్చేసి ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ 45 క్వశ్చన్స్లో మనకి 30 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, 15 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అనమాట, ఓకే. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. సో 60 minutes టైం అయితే ఇస్తారు. 60 minutesలో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది కూడా OMR బేస్డ్ ఎగ్జామినేషనే.
సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. సో దీనికి కూడా ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి క్వాలిఫై అవ్వాలి అంటే 40% ఆఫ్ మార్క్స్ రావాలి. బీసీ క్యాండిడేట్స్కి 35% రావాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇది డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్. అలాగే ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వచ్చినటువంటి వారిని 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే తీసుకుంటారు. సో దీనికి కూడా 5 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన ఈ పర్టికులర్ జాబ్ రోల్కి ఎగ్జామినేషన్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఇది కూడా 50 మార్క్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అయితే చేస్తారు. 45 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది, 5 మార్క్స్కి ఇక్కడ ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. హైకోర్టుకి సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి టోటల్ 45 క్వశ్చన్స్ వస్తే ఈ 45 క్వశ్చన్స్ కూడా ఓకే జనరల్ నాలెడ్జ్ నుంచే రావడం జరుగుతుందండి, జీకే నుంచే వస్తాయి. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉండదు. సో కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, సో 45 క్వశ్చన్స్ కూడా మనకి డైరెక్ట్గా జనరల్ నాలెడ్జ్ నుంచే వస్తాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ పర్సంటేజ్ కొంత పెరుగుతుంది హైకోర్టు యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి. ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 45% రావాలి, బీసీ క్యాండిడేట్స్కి 40% రావాలి, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వారికి 1:3 రేషియోలో ఓరల్ ఇంటర్వ్యూకి 5 మార్క్స్కి సంబంధించిన ఓరల్ ఇంటర్వ్యూకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది తెలంగాణ హైకోర్టు యొక్క ఆఫీస్ సబార్డినేట్కి టోటల్ 45 క్వశ్చన్స్ ఉంటే ఈ 45 క్వశ్చన్స్ మనకు ఓన్లీ జీకే నుంచే వస్తాయి. సో వీరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే లేదు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఒకసారి మీరు చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది చెప్తాను. ముందుగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తే మనకి ఈ మంత్ 15th నుంచి 20th వరకు జరిగినటువంటి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఆ పర్టికులర్ క్వశ్చన్స్ యొక్క రిలేటెడ్ టాపిక్స్కి సంబంధించి డేటాని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మనకి పాలిటీ నుంచి చూసుకున్నట్లయితే ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, షెడ్యూల్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే మనకి అమెండ్మెంట్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ప్రెసిడెంట్ గురించి, వైస్ ప్రెసిడెంట్ గురించి, అలాగే ప్రధానమంత్రి గురించి, ముఖ్యమంత్రి గురించి, గవర్నర్, వీటిపైన మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకోండి. ఇంకా హిస్టరీకి సంబంధించి చూసుకుంటే మనకి ఎక్కువగా మోడర్న్ ఇండియా హిస్టరీ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. సో వారి యొక్క గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు రాసినటువంటి బుక్స్ కానీ, అలాగే ఆ మోడర్న్ ఇండియా హిస్టరీకి సంబంధించినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇంకా జాగ్రఫీలో చూసుకుంటే రివర్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. రివర్స్ నుంచి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ వచ్చాయి, డ్యామ్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో దీంతోపాటు మనకి శిఖరాలకి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారు. ఓకే, కాంచనగంగా శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కారాకోరం శ్రేణి గురించి కూడా క్వశ్చన్ అయితే వచ్చింది. ఈ విధంగా ఆ పీక్స్ గురించి చదువుకోండి అని గతంలో కూడా నేను చెప్పాను. ఓకే, రివర్స్, డ్యామ్స్, పీక్స్, ఓకే శిఖరాగ్రాలు ఉంటాయి కదా, సో వాటి గురించి చదువుకోండి అని చెప్పాను. సో అవే క్వశ్చన్స్ మనకి రావడం జరిగింది. ఇంకా తెలంగాణ జాగ్రఫీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి, మీకు తెలుసు. ఇంకా హిస్టరీలో చూసుకున్నట్లయితే ఎక్కువగా తెలంగాణ మోడర్న్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. అవి మీరు చూసుకోండి, మేము పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 2025 నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా 2024కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారనమాట. తర్వాత తెలంగాణ మినిస్టర్స్కి సంబంధించి ఈ నిన్నంటే ఏప్రిల్ 20th అండ్ 19th జరిగినటువంటి ఎగ్జామ్స్లో మినిస్టర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి. సో ఆ పీడిఎఫ్స్ కూడా నేను విత్ ఇమేజెస్తో చేసి పెట్టడం జరిగింది అండ్ వీడియో కూడా చేశాను. సెంట్రల్ స్కీమ్స్ నుంచి తక్కువ వచ్చాయి కానీ 1 or 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓకే, తర్వాత స్టాటిక్ జీకే నుంచి డ్యాన్స్ ఫామ్స్, మ్యూజిషియన్స్ వారి గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఎక్కువ అడగలేదు కానీ తక్కువ అడిగారు. ఇంకా మనకి సెంట్రల్ మినిస్టర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సెంట్రల్ మినిస్టర్స్ కూడా చూసుకోండి, దీనికి సంబంధించి వీడియో చేశాను, పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్యాన్స్ ఫామ్స్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఓకే, సో తెలంగాణలో ఒక ఫేమస్ డ్యాన్స్ ఫామ్ గురించి కూడా అడగడం జరిగింది. సో జీకేలో మీరు ఈ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి రిమైనింగ్ డేస్లో. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకుంటే మీకు ఇవన్నీ కూడా అందులో అవైలబుల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే సినానిమ్స్, యాంటానిమ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు. 1 word సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఎర్రర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి.
నౌను, ప్రొనౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ఇవి చూసుకోండి అండి. ఇంకా కంజంక్షన్స్, ప్రీపోజిషన్స్, ఆర్టికల్స్ అవి కూడా చూసుకోండి. వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఓకే, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే కాంప్రిహెన్షన్ పాసేజ్ ఇస్తారా లేదా అనేది తెలియదండి. బట్ అది మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఇస్తే ఒక 2-3 మార్క్స్కైనా ఇవ్వచ్చు అనమాట, 2 to 3 మార్క్స్కైనా. బట్ చెప్పలేము ఇది, ఎందుకంటే 15 మార్క్స్కే ఉంది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది జిల్లా కోర్టులకి. హైకోర్టుకి అయితే అసలు ఆఫీస్ సబార్డినేట్ హైకోర్టు పోస్ట్కి ఎటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే రావు, ఓన్లీ జీకేనే అడుగుతారు. సో కాబట్టి కాంప్రిహెన్షన్ పాసేజ్ గురించి మీరు పట్టించుకోవద్దు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి చూసుకోండి చాలు. ఓకే, సో వీటి నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. జస్ట్ 15 క్వశ్చన్సే కాబట్టి వీటి నుంచి మనకి అడుగుతారనమాట. మరీ డిఫికల్ట్గా అయితే ఏమీ ఉండవు, సింపుల్గానే ఉంటాయి. చెప్పాను కదా, ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో చాలా ఈజీగా వచ్చింది పేపర్. సో ఇక్కడ మనకి మీరు ఇప్పుడు రాయబోయేటువంటి ఈ ఎగ్జామ్స్ 10th స్టాండర్డ్ కాబట్టి ఇంకా మీకు ఈజీగానే ఉంటుంది, మరీ అంత డిఫికల్ట్గా అయితే ఉండదు. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కాబట్టి మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ని మీరు ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసి ఏదో ఒక ఆప్షన్కి మీరు ఆన్సర్ అయితే ఇవ్వండి. ఓకే, సో ఏదో ఒకటి మీకు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ కోర్సు, అలాగే 199 రూపీస్ 25 మాక్ టెస్ట్ కోర్స్, ఈ రెండు తీసుకోండి, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 99 రూపీస్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి, అన్ని టాపిక్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అందులో మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. అలాగే నేను చెప్పినటువంటి గూగుల్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫిలప్ చేయండి. కట్ ఆఫ్ మార్క్స్ అయితే ప్రిపేర్ చేద్దాం. థ్యాంక్ యూ.